యూజర్స్ని క్రియేట్ చేశాను కానీ లీడర్ని క్రియేట్ చేయలేదు. లీడర్ని క్రియేట్ చేసిన ఎంతమంది కంటే ముగ్గురు. అందులో ఈ లాస్ట్ ఇయర్ ఒక 2 మెంబర్స్ని భాస్కర్ సార్ అని ఒకరు, కోమాలు సార్ అని ఒకరు ఇద్దరిని క్రియేట్ చేశా. అంతకుముందు సునీత మేడం అని ఒక లీడర్ని క్రియేట్ చేసిన. సునీత మేడం మిమ్మల్ని లీడర్ని క్రియేట్ చేసిన ప్రతి నెల నేను ప్యూర్ ప్రోడక్ట్ కొనండి అని చెప్తున్నానా? లేదు, చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆమెనే పెద్ద మనిషి, ఆమెనే రాజ్యం అంతా, ఆమెనే ఇంటికి ఓనరు, ఆమెనే లీడరు. వెస్టీజ్ లీడరు, ఇంట్లో కూడా ఒక లీడర్. అవునా కదా? ఒక వ్యక్తికి నువ్వు వెస్టీజ్లో తీసుకొచ్చి లీడర్ చేస్తే చాలు, ఆ వ్యక్తి నీ దగ్గర కొనుక్కునే పాయింట్స్ ఏంటి అంటే అతను కొనుక్కునేది హోమ్ నీడ్స్. అవునా? ఇక్కడ బయట కిరాణం, ఆరోగ్యం ప్రాబ్లం వస్తే బయట మెడికల్. ఓకే, ఇక్కడ మెడికల్ పోయేటోడు, ఇక్కడ మన హెల్త్ సప్లిమెంట్స్. ఇక్కడ ఫర్టిలైజర్ షాప్ పోయే వ్యక్తి వెస్టీజ్లోకి వచ్చి లీడర్ అయితే, వ్యవసాయం ఉంటే ఇక్కడ అగ్రి, ఇక్కడ ఫర్టిలైజర్. ఇక్కడ బయట బ్యూటీ షాప్ పోతాడు, ఇక్కడ మన దగ్గర బ్యూటీ ప్రొడక్ట్స్. ఒక వ్యక్తి సంపాదించే ఆదాయంలో నుంచి బయట ఒక కస్టమరు, అతను బయట అయితే కస్టమర్, వెస్టీజ్లో ఎప్పుడు కస్టమర్ కాదు, లీడర్. బయట అయితే 4-5 షాపులో పోయే వ్యక్తి వెస్టీజ్లో వచ్చి 4-5 మీటింగ్ వచ్చి వెస్టీజ్ గొప్పతనం అప్లై నేర్పించిండు. అది కూడా నెక్స్ట్ పాయింట్ చెప్తాను, 10 నిమిషాలు. ఒక వ్యక్తి లీడర్ ఎలా అవుతాడు అని తెలవాలి. ఫస్ట్ నువ్వు ఎలా లీడర్ అయినావో, నిన్ను నీ అప్లైయర్ ఎట్లా లీడర్ చేసిందో, నువ్వు ఆ తీసుకొచ్చిన వ్యక్తి లీడర్ చేయి. నీ బిజినెస్ 10 రెట్లు కాదు, 50% కాదు, 100% కాదు, 1000% అవుతుంది.